ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 26వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం అశ్వయుజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు శనివారం. తిథి నవమి ఉదయం 6:18 వరకు. తర్వాత దశమి నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 1:19 వరకు. వర్జ్యం రాత్రి 2:09 నుంచి 3:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:05 నుంచి 7:42 వరకు. అమృతకాలం ఉదయం 11:38 నుంచి 1:19 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 5:33. ఈ రోజు విశేషం శనివారం. జీవితం ఒక సాగర తీరం లాంటిది. అందులో అలలు ఎగిసి పడుతుంటాయి. ఇసుక తీరం వైపు వస్తుంటాయి, మళ్ళీ వెనక్కు వెళ్తుంటాయి. అలాగే జీవితంలో కష్టాలు సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి అని చెప్పచ్చు. చాలాసార్లు ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లభించదు. జీవితంలో ఎదురయ్యే ఈ అవరోధాలకు నిరాశలకు కారణం శని దోషమని చాలా మంది భావిస్తూ ఉంటారు. నవగ్రహాలలో శని ఒక ముఖ్యమైన గ్రహం. శనిని కర్మఫలదాత అని కూడా అంటారు. మనం చేసే మంచి చెడులకు తగ్గ ఫలితాన్ని ఇచ్చేవాడు శని. శని దోషం ఉన్న వారికి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, వైవాహిక జీవితంలో సమస్యలు, ఉద్యోగంలో అడ్డంకులు, ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు ఈ సమస్యలు చాలా కాలం పాటు వెంటాడుతూనే ఉంటాయి. దీనివల్ల మానసికంగా చాలా బాధపడాల్సి ఉంటుంది. అయితే శని దోషం నుంచి విముక్తి పొందడానికి పురాణాలు కొన్ని పరిష్కారాలను సూచిస్తున్నాయి. వాటిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం నాడు పూజించడం చాలా ప్రభావవంతమైనదిగా చెబుతారు. శనిదేవుడే స్వయంగా శ్రీనివాసుడికి శనివారం నాడు పూజించే వారికి శని బాధల నుంచి విముక్తి కలిగిస్తానని వరమిచ్చాడని ఒక ప్రతీతి. శనివారం నాడు శ్రీవారిని పూజించడం వల్ల శనిదోషం తగ్గుతుంది. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనశ్శాంతి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రీనివాసుడికి శనివారం అంటే ప్రత్యేకమైన ప్రేమ. కలియుగ ప్రారంభంలో శ్రీనివాసుని భక్తులు తొలిసారిగా ఆయనను దర్శించిన రోజు శనివారమే. సృష్టికి ఆధారమైన ఓంకారం పుట్టినరోజు కూడా శనివారమే. శ్రీనివాసుడు తనకు ఆలయ నిర్మాణం చేయమని తొండమాన్ చక్రవర్తిని ఆదేశించింది కూడా శనివారమే. శ్రీనివాసుడు తొలిసారిగా ఆలయ ప్రవేశం చేసింది శనివారం నాడే. శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నది కూడా శనివారమే. శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైన సుదర్శన చక్రం పుట్టింది కూడా శనివారమే. ఇన్ని విశేషాలు జరిగిన శనివారం అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం. కలియుగంలో శ్రీనివాసుడు అత్యంత శక్తివంతమైన దైవం. అందుకే శనివారం నాడు భక్తులు ఉపవాసం ఉండి పూజలు చేసి ఆలయాలను సందర్శిస్తారు. శ్రీవారికి ఇష్టమైన పూలు పండ్లు నైవేద్యాలు సమర్పిస్తారు. శనివారం నాడు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో శనివారం నాడు అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. తిరుమలలో కూడా శనివారం నాడు భారీ రద్దీ ఉంటుంది. శనివారం నాడు శ్రీనివాసుని పూజిస్తే శనిదోష బాధల నుంచి విముక్తి పొందవచ్చు. పిల్లలకు ఎదురయ్యే గండాల నుంచి రక్షణ పొందవచ్చు. అప్పుల బాధలు తొలగిపోతాయి. అనుకోని విపత్తులు రాకుండా ఉంటాయని భక్తుల నమ్మకం. శ్రీనివాసుడి కృపతో జీవితంలో శాంతి సంతోషం సమృద్ధి లభిస్తాయని వారు విశ్వసిస్తారు. అంతేకాకుండా శనివారం ఉపవాసం ఉండి శ్రీవారిని పూజించడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిగ్రహం మన కర్మలకు ప్రతిఫలం ఇచ్చేవాడు. మనం చేసే మంచి చెడులను బట్టి శని మనల్ని ప్రభావితం చేస్తాడు. మంచి పనులు చేస్తే శుభ ఫలితాలు, చెడు పనులు చేస్తే దుష్ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. శని ప్రభావం వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు, ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు వంటివి కూడా ఎదురవుతాయి. శని ప్రభావం నుంచి విముక్తి పొందడానికి శనీశ్వరుని అనుగ్రహం పొందడం చాలా ముఖ్యం. శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక పూజలు వ్రతాలు చేయాలి. శివలింగ పూజ. శివలింగ పూజ శనీశ్వరుడికి చాలా ఇష్టం. శనీశ్వరుడు శివుని అంశ అవతారం కాబట్టి శివలింగానికి అభిషేకం చేయడం, రుద్రాభిషేకం చేయించడం, బిల్వ పత్రాలు సమర్పించడం వంటివి చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. శని ప్రభావంతో బాధపడేవారు ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయడం, శివ స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం వ్రతం.
శనివారం నాడు ఉపవాసం ఉండి శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి పూజ చేయడం వల్ల శని దోషాలు తగ్గుతాయి. శనివారం శివాలయంలో ప్రసాదాలు పంచడం, కాకులకు నల్ల నువ్వులు కలిపిన అన్నం పెట్టడం వంటివి చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. శనివారం హనుమంతుని దర్శించుకోవడం వల్ల కూడా శని దోష నివారణ జరుగుతుంది. హనుమంతుడు శనిదేవుణ్ణి నియంత్రించే శక్తి కలిగినవాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శని బాధలు తొలగిపోతాయి. సుందరకాండ పారాయణం చేయడం వల్ల కూడా శని ప్రభావం నుంచి విముక్తి పొందవచ్చు. శనివారం నాడు నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, నల్ల గొడుగు, ఇనుప వస్తువులు వంటివి దానం చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నమవుతాడు. శనివారం శనీశ్వరునికి పూజ చేసేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించి నీలం రంగు పుష్పాలను సమర్పించడం శుభప్రదం. శని ప్రభావం నుంచి విముక్తి పొందడానికి పూజలు, వ్రతాలతో పాటు మంచి ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. నిజాయితీగా ఉండడం, ఇతరులకు సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం వంటి మంచి పనులు చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడై ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఇవి కాకుండా శని దోష నివారణకు జ్యోతిష్యుల సలహా తీసుకోవడం మంచిది. వారు మీ జాతకం ఆధారంగా సరైన పరిష్కారాలు సూచిస్తారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా పుంజుకుంటారు. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. సహనంతో వ్యవహరించండి. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. పదోన్నతులు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో విజయం ఉంటుంది. నమ్మకంగా పనిచేయండి. కోరుకున్న ఫలితం వస్తుంది. విశేషమైన లాభాలు ఉంటాయి. ఖర్చు తగ్గించాలి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. సౌమ్య సంభాషణ మేలు. అదృష్ట యోగం ఉంది. ఎదురు చూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. చేతి వృత్తి పనుల వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వస్తు లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా కష్టాలు తీరే అవకాశం ఉంది. ఉత్తమ స్థితి గోచరిస్తోంది. బాధ్యతలను పూర్తి చేయండి. పనిలో మధ్యలో ఆపవద్దు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అధికార లాభం ఉంటుంది. నిర్ణయాలను ధైర్యంగా అమలు చేయండి. ఇంట్లో వారి సూచనలు పాటించండి. అందరినీ నమ్మవద్దు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదవండి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పురోగతి. గౌరవ మర్యాదలకు లోటుండదు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. విఘ్నాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో అధిగమించాలి. ఒక మెట్టు తగ్గైనా పనులను పూర్తి చేసుకోవాలి. మిత్రుల అండ లభిస్తుంది. అవసరాలకు ధనం లభించినా వ్యయం పెరుగుతుంది. సంకోచం పనికిరాదు. మోసం చేసేవారు ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. సౌమ్యంగా సంభాషించండి. నవగ్రహ దర్శనంతో దోష విముక్తి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి రుణ బాధలు తగ్గుతాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆకస్మిక ధనయోగం ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏదైనా పాజిటివ్గానే ఆలోచించడం మంచిది. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు, ముఖ్యంగా ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూ వ్యవహారాలలో లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేష లాభాన్ని ఇస్తాయి. ఆలోచించి అమలు చేయండి. క్రమంగా వృద్ధిని సాధించండి. ధైర్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. చంచలత్వం లేకుండా పనిచేస్తే గొప్ప భవిష్యత్తు లభిస్తుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. ఆనందించే అంశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తీరుతాయి. ఇతరులకు మీరు చేసే సహాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. ధన వ్యయం చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు నిదానంగా ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అభీష్ట సిద్ధి ఉంటుంది. సకాలంలో పని పూర్తి చేయండి. ప్రతిభతో పెద్దలను మెప్పించాలి. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. దుర్భర పరిస్థితులు తలెత్తవచ్చు. ధైర్యంగా ఉండాలి. మిత్రుల సహాయం అవసరం. మొహమాటంతో సమస్యలు రానివ్వవద్దు. కృషి ఫలిస్తుంది. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుజ శ్లోకం చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక, వివాహ, ఆరోగ్య విషయాల్లో బాగా మేలు జరుగుతుంది. ఉద్యోగ పరంగా కూడా ఇది ప్రయోజనం కలిగిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. విందులు, వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనయోగం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో తొలగుతుంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. చేపట్టిన పనులు ఆటంకాలు ఏర్పడినా ధైర్యంతో ముందడుగు వేస్తారు. బంధువులతో తగాదాలు పరిష్కారం అవుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. వ్యాపార లాభం విశేషం. కాలానుగుణమైన మార్పులతో లాభాలు పొందుతారు. పలు మార్గాల్లో పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. కొన్ని విషయాల్లో పురోగతి లభిస్తుంది. నిరాశ చెందితే ఫలితం ఉండదు. కృషిని బట్టి విజయం ఉంటుంది. ప్రతిభను నిరూపించుకునే సమయం. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి.
ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. అడుగడుగునా ఆటంకాలు ఉంటాయి. తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. ముందస్తు ప్రణాళికలతో సమస్యలను నివారించవచ్చు. గందరగోళ స్థితి ఉంటుంది. సహనానికి పరీక్షా కాలంలాగా అనిపిస్తుంది. సమిష్టి నిర్ణయం తోడ్పడుతుంది. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. నవగ్రహ ధ్యానంతో మనశ్శాంతి చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి పనులకు శ్రీకారం చుట్టండి. అనేక విధాలుగా మేలు జరుగుతుంది. ధర్మబద్ధంగా చేసే పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. తగినంత గుర్తింపు ఉంటుంది. సృజనాత్మకంగా ఆలోచిస్తూ ముందుకు సాగండి. ధనలాభం విశేషంగా ఉంది. శుభకాలం నడుస్తోంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తీరుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. అధికంగా శ్రమించినా ఫలితం అందుతుందా లేదా అని ఆరాటపడతారు. సన్నిహితుల నుంచి కొన్ని విషయాల తలనొప్పులు ఏర్పడవచ్చు. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇష్టదేవతను స్మరించండి. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధనయోగం పొందుతారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ధన వ్యయం అధికంగా చేస్తారు. ముఖ్య నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉత్సాహం ముందుకు నడిపిస్తుంది. లక్ష్యాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో కృషి చేయండి. స్వల్ప ఆటంకాలు ఉన్నా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. తడబాటు లేకుండా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఉంటాయి. శ్రమ పెరుగుతుంది. సూర్య ధ్యానం శుభం కలుగు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తొలగిపోతాయి. ఆర్థికంగా శుభ ఫలితం. అభీష్ట సిద్ధి గోచరిస్తోంది. తోటి వారి నుంచి కొంత ఇబ్బంది ఉంటుంది. జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. వ్యాపారంలో అనుకున్న ఫలితం వస్తుంది. నిరాశ చెందకుండా ప్రయత్నించాలి. అపార్థాలకు తావివ్వవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శివ ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ అది చేతికి అందడంలో ఆలస్యం అవుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. అనవసరపు భయాందోళనలకు లోనవుతారు. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనులు ముందుకు దూసుకువెళ్తారు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. కాస్త అప్రమత్తంగా ఉంటే ఉద్యోగంలో సమస్యలు ఉండవు. ప్రతిభతో పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటారు. నిర్మలమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాన్ని ఇస్తాయి. ధర్మం గెలిపిస్తుంది. శుభం జరుగుతుంది. విష్ణు సహస్రనామం చదవండి. మనోబలం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉన్న ఖర్చులు పెరిగి అనుకోని ఖర్చులు మీద పడతాయి. రోజువారీ పనులు సానుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. తెలియని వ్యక్తుల మాటలు నమ్మి వస్తువులు కానీ డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవడం వలన కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వాహనాలు కొంటారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. శుభవార్తను వింటారు. అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. స్థిరాస్తి విషయంలో సంతోషం కలుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. అనుకూలమైన సమయం. ఉద్యోగులకు విశేష శుభం ఉంటుంది. కాలం కలిసి వచ్చి సత్ఫలితాలు పొందుతారు. పదోన్నతులు ఉంటాయి. ఉత్సాహవంతంగా నిర్ణయాలు తీసుకోండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. దేనికి వెనుకడుగు వేయవద్దు. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆశయం నెరవేరుతుంది. వాక్చాతుర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.